మా ఇక్కడ వాకింగ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉందండి, వాళ్ళ ఇంట్లో గుమ్మడికాయలు కాసినాయంట. ఆంటీ తీసుకెళ్ళండి అని ఇచ్చింది. అయితే నేను ఇంకా కూర అదైతే ఎప్పుడు తినలేదు మేము, మాకు గుమ్మడికాయలు పెద్దగా అలవాట్లేదు. సాంబార్లో వేసుకోవచ్చు అని అంటే ముక్కలు కట్ చేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నా, అవసరమైనప్పుడు కొన్ని ముక్కలు వేసుకోవచ్చు అని. ఇంకా సొరకాయలు కూడా చెట్టుకు వచ్చినవి, ముదిరిపోతాయి చెట్టుకుంటాను, తెంపి ఇట్లా ఫ్రిడ్జ్ చేస్తున్నా. ఇక్కడ అన్నీ ఫ్రీజర్లో పెట్టుకున్నాయి, చాలా వాడతారు కదా కూరగాయలు, అట్లా ఇది కూడా చేస్తున్నా. చిక్కుడుకాయ కూడా ఫస్ట్ హార్వెస్ట్, కాకపోతే ఈరోజు వండుకోవడం లేదు, నేను ఇండియా వెళ్ళిపోతున్నా అని చెప్పేసి ఇవన్నీ చేసి పెడుతున్నా. ఇదైతే కట్ చేస్తా ఇప్పుడు. గుమ్మడికాయ అయితే ఇప్పుడు కట్ చేయలేదు, ఈ పెద్ద కత్తితో తెగుతుందేమని తీసుకొచ్చిన అట్లా కట్ చేస్తున్నా. నేను ముక్కల పులుసు అది పెట్టుకుంటారు కదా చాలామంది, మాకైతే అలవాట్లేదు. సాంబార్ ముక్కలు అయితే కట్ చేస్తాయి ఇప్పుడు. గుమ్మడికాయ కట్ చేయడం కొంచెం కష్టంగానే అనిపించింది నాకు, అందుకే పగలగొట్టి చేస్తారేమో, గుమ్మడికాయని పగలగొట్టి వాడుకోవాలంటారు కదా అనిపించింది నాకు అట్లా చూస్తుంటే. కాకపోతే చాలా బాగుంది, ఫ్రెష్గా కాయ చెట్టు నుంచి తెంపింది కదా. గుమ్మడికాయ ముక్కలు అయితే కట్ చేసిన అండి. గుమ్మడికాయలు బ్రాహ్మిన్స్ ఎక్కువ వాడతారు అని అంటారు కదా, అయితే గుమ్మడికాయ తింటే ఇది మెదడు మైండ్లో తెలివితేటలు ఎక్కువ పెరుగుతాయంట. అందుకే బాబనోళ్ళకి చదువులు అవి బాగా వస్తాయని అంటారు కదా, మొదటి నుంచి శాస్త్రాలు వేదాలు అన్నీ వాళ్ళే పలుకుతారు కదా. మామూలుగా అసలు తెలియక తినట్లేదు అని ఫ్రెండ్ ఇస్తే సరే ఎందుకు వదిలేసేయాలని తీసుకెళ్ళండి ఆంటీ అంటే తెచ్చినా నేను. ఇంకా కర్రీ ఎట్లుంటుందో తెలియదు, మామూలుగా సంక్రాంతి పండుగకైతే కంపల్సరీ వండుకుంటాం మా తెలంగాణ సైడ్ అయితే. అది ఎందుకు వచ్చింది ఆచారము అని అంటే, కనీసం పండుగ రోజైనా ఒక రోజు తింటే మంచిది అన్నట్టు పెట్టిండ్రేమో అనుకుంటా. చిక్కుడుకాయ కూర, గుమ్మడికాయ కూర చేస్తారు సంక్రాంతి రోజు. రొట్టెల పండుగ ఉంటుంది కదా, భోగి రోజు రొట్టెల పండుగ అంటాం మేము. ఆ రోజైతే కంపల్సరీ గుమ్మడికాయ కూర, ఈ చిక్కుడుకాయ కూర అయితే కంపల్సరీ చేసుకుంటామండి. ముక్కలన్నీ కట్ చేసిన అండి, కట్ చేసి అట్లా జిప్లాక్ కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నా. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, ఇక్కడ అన్ని ఫ్రోజన్వి మార్కెట్లో కూడా చాలా దొరుకుతాయి, అందుకే మనం ఎందుకు చేసుకోకూడదని చేసిన. ఇట్లా చాలా ముక్కలు వచ్చినాయి కదా అని చెప్పి 2 కవర్లో చేసి పెట్టినా అండి. ఇంకా ఎక్కువ అయితే ఫ్రిడ్జ్లో చోటు సరిపోదు అని చెప్పేసి ఈ ముక్క తీసి పెట్టిన వాళ్ళ ఫ్రెండ్కి ఏమని చెప్పిన. ఇది కూడా వ్రాప్ చేసి పెడతా. ఇట్లా వ్రాప్ చేసి పెడితే ఫ్రెష్గా ఉంటుందండి. సొరకాయలు కానీ వాటర్ మిలన్ కానీ ఇట్లా చేసి పెట్టుకుంటే ముక్క ఖరాబ్ కాకుండా ఉంటుంది. చూసిండ్రు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.